ఇక మాట్లాడుట. దేవా, నీ చిత్తానుసారంగా మాట్లాడాలి. నా నోటి మాట వలన నేను తీర్పులోనికి వస్తాను. నా నోటి మాటకు దేవుడు కృపా సహితంగా ఉండాలన్నాడు. నా నోటితో ఎవరిని దూషించొద్దు, ద్వేషించొద్దు, శపించొద్దు అని చెప్పాడు. నా నోటి మాటతో అబద్ధమాడొద్దని చెప్పాడు. నా నోటితో ప్రేమ వచనము సువార్త ప్రకటించమని చెప్పాడు. కాబట్టి నా మాట నీ చిత్తానుకూలంగా ఉండాలి. ఒక్క మాట కూడా యేసుక్రీస్తు దేవుని చిత్తము లేకుండా మాట్లాడలేదు. హీ ఈజ్ సైలెంట్. ఆయన మౌనంగా ఉన్నాడు తప్ప సొంత మాటలు మాట్లాడలేదు. కనుక లోకపరమైన పిచ్చివాగుడు కట్టిపెట్టండి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుండాలి. అంతకు మించినది దుష్టుని నుండి కలుగుతుందని చెప్పి ప్రభు సెలవిచ్చాడు. మాటలు చాలా శక్తివంతమైనవి. మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. మాటలు జీవింపచేస్తాయి. అవే మాటలు వక్రమై అయినట్లయితే గాయపరుస్తాయి. ది వర్డ్ ఈజ్ లైక్ ఎ వెపన్. నీ మాట ఒక ఆయుధం వంటిది. యూజ్ ఇట్ ఫర్ గుడ్. మంచి కొరకు వినియోగించు. నాట్ ఫర్ బ్యాడ్ థింగ్స్. చెడ్డవాటి కొరకు వాడద్దు. హింస కొరకు వాడద్దు. నీ మాట దూషణ కొరకు వాడద్దు. శాపం కొరకు వాడద్దు. దీవెన కొరకు వాడు. సేవకుడిగా నేను ఎన్నో పర్యాయాలు తప్పిపోయి నా స్వపరిశీలనలో తెలుసుకున్నప్పుడు దుఃఖపడి ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకున్నాను. నీవు కూడా క్షమాపణ కోరుకో. నీ మాటలు విస్తారంగా ఉండద్దు, కొద్దివిగా ఉండాలి అన్నాడు. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు అని చెప్తున్నాడు సామెతల గ్రంథకర్త. సోదరుడా, సోదరి, నీ అభ్యర్థన అనుదినం ఏమై ఉండాలి? దేవా, నీ చిత్తానుసారమైన మాట నాకు ఇవ్వండి. కెన్ ఐ స్పీక్ దిస్ వర్డ్ ఆర్ నాట్? నేను ఈ మాట మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? నేను దేవుని సేవకునిగా, దేవుని బిడ్డగా ఈ మాట ఈ స్థలంలో ఈ వ్యక్తితో ఇప్పుడు పలుకవచ్చా? ఆస్క్ గాడ్ టు గివ్ యూ ద విజ్డమ్ టు స్పీక్. మాట్లాడే ముందు జ్ఞానం ఇమ్మని అడుగు దేవుణ్ణి. నా మాట బయటికి వెళితే ఎట్లాగా అది పనిచేస్తుంది? అది విస్ఫోటన కలిగించి నష్టాన్ని చేస్తుందా, బిల్డ్ చేస్తుందా, బ్రేక్ చేస్తుందా? నా మాట. రిలేషన్షిప్స్ పాడైపోవటానికి మాటే కారణం. రిలేషన్షిప్స్ బిల్డ్ అవటానికి కూడా మాటే కారణం. కనుక నీ మాట సంబంధాలను ఏర్పరిచేదిగా ఉంటుందా, సంబంధాలను తెంచుకునేదిగా ఉంటుందా? ఒక పర్యాయం ఆలోచించమని నేను మనవి చేస్తున్నాను. నీ ప్రవర్తన దైవ చిత్తానుసారంగా ఉండాలి. నీ ఆలోచన దైవ చిత్తానుసారంగా ఉండాలి. నీ నడుచుట అనుభవం దైవ చిత్తానుసారంగా ఉండాలి. నీ మాట, నువ్వు మాట్లాడే అనుభవం దైవ చిత్తానుసారంగా ఉండాలి.